మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. జాగృతి కార్యాలయం నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తొలగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇన్ని రోజులు కవిత ఆఫీసులో కేసీఆర్ ఫోటో ఉండేది. జాగృతి వర్గాల్లో ఫోటో తొలగింపుపై జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. గతంలోనే కవితను సస్పెండ్ చేసింది బీఆర్ఎస్. ఇటు కవిత రాజీనామాను ఆమోదించింది మండలి చైర్మన్. ఇప్పటికే బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కవిత. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పటి వరకు మాటలు విమర్శలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేరుగా తన తండ్రి ఫోటోనే జాగృతి కార్యాలయం నుంచి తొలగించారు అని అంటే సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. చూసుకోండి, రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏ విధంగా ఉండబోతోందని చెప్పినటువంటి పరిస్థితి, ఆమోదం కూడా పొందినటువంటి పరిస్థితి తన రాజీనామా. ఏంటి ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? జాగృతి వర్గాల్లో ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది దీని మీద? యామురళి, ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీ రాజీనామా తర్వాత ఈ పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ ఎప్పుడైతే చేశారో ఆ తరుణంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం అక్కడ ఫ్లెక్సీలు కానీ పోస్టర్లు కానీ మొత్తం కూడా తీసేసి ఓన్లీ కేసీఆర్ ఫోటోనే జాగృతి ఆఫీస్ లో ఉంచింది. కేసీఆర్ గురించి తప్ప మిగతా అందరి గురించి కూడా విమర్శలు చేసింది. సో ఈ దాదాపు ఈ 2 నెలల కాలం పాటు కూడా మొత్తం కేసీఆర్ మంచోడే, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసి కేసీఆర్ చుట్టూ హరీష్ రావును టార్గెట్ చేస్తూ, అలాగే కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు కురిపించిన ఈ తరుణంలో ఎప్పుడైతే మొన్న అసెంబ్లీలో ఆమె స్పీచ్ తర్వాత మండలి ఏదైతే శాసనసభ మండలి ఆమె ఏదైతే విన్నపాన్ని మన్నించి సో ఆ రిజిగ్నేషన్ లెటర్ ని ఆమోదించారో అప్పుడు సో ఆమె డిసైడ్ అయ్యారు. నేను ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఆమె దాదాపు మండలిలో కూడా కీలక విషయాలు చెప్పారు. నేను గతం నుంచి 2006 నుంచి కూడా నేను ఒంటరిగానే పోరాటం చేశాను. కేటీఆర్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేటీఆర్ వెనకాల కేసీఆర్ ఉన్నాడు. కానీ నేను సొంతంగా అటు హరీష్ రావు పైన కూడా హరీష్ రావు వెనకాల కేసీఆర్ వ్యూహంలో భాగంగానే పనిచేశారు. అటు మొత్తం క్యాడర్ అంతా కూడా కేసీఆర్ వ్యూహం, కేసీఆర్ ఏదైతే దిశానిర్దేశం చేశారో వాళ్ళను అనుసరించే వర్క్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం కేసీఆర్ హ్యాండ్ ఓవర్ లో నడిచింది. కానీ నేను సొంతంగా జాగృతి పెట్టుకున్నా. 2006 నుంచి నేను నా సొంతంగా జాగృతి పెట్టుకున్నా. సొంతంగా నా జాగృతితో మహిళలు కావచ్చు జాగృతిలో రాజీనామా ఆమోదం అనంతరం తన తండ్రి ఫోటో తీసేసింది అని అంటే ఇక తన తండ్రిని కూడా ప్రతిపక్ష హోదా కిందే చూస్తోందా, లేకపోతే ఎలా చూస్తోంది? విమర్శించదగినటువంటి వ్యక్తే, ఇక నాకు ఎవ్వరూ కూడా అతీతులు కాదు, నేను ఎవరినైనా సరే విమర్శిస్తాను, ఎవరు అంటే వారి మీద నా పోరాటం ఆగదు అనేటువంటి రీతిలోనే ఇది ఇండికేషన్గా కూడా ఇటు జాగృతి వర్గాలు చెప్తున్నాయి. రాజకీయ వర్గాలు కూడా జోరుగా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు ఉన్నటువంటి కవిత వేరు, రాజీనామా ఆమోదం పొందిన తర్వాత కవిత వేరుగా ఉండబోతోంది అనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు మనం? యస్మర్లు, ముఖ్యంగా అదే ఆ అసెంబ్లీలో ఏదైతే ఆమె చెప్పిందో అంటే హరీష్ రావుకి అటు కేటీఆర్ కి కేసీఆర్ వెనకాల పనిచేశారు, కేసీఆర్ వెనకాల వీళ్ళు ఉన్నారు, కానీ నేను ఎవరి వెనకాల లేను, నేను నా సొంతంగా ఎదిగాను. ఉద్యమ కాలంలో దాదాపు 15 సంవత్సరాల పాటు నేను ఉద్యమంలో పాల్గొన్నా. నా సొంతంగా నా సొంత ఐడియాలజీ, నా సొంత ఆలోచనతో ఉద్యమంలో పనిచేసిన, దాని తర్వాత కూడా నా సొంతంగా పనిచేసిన ఈ 10 సంవత్సరాలు. సో ఇప్పుడు కూడా నేను సొంతంగానే ఎదగబోతున్నా. ఒక శక్తిగా నేను ఇప్పుడు నార్మల్ పర్సన్, ఒక వ్యక్తిగా బయటికి వెళ్తా ఉన్నా. నాకు ఒక శక్తిగా నేను మళ్ళీ తిరిగి ఈ శాసనసభ మండలికి నేను వస్తానంటూ కూడా ఆమె శపథం చేసింది. డైరెక్ట్ కేసీఆర్ నే కొన్ని కామెంట్ చేసింది. మనము తెలంగాణలో ఏమీ చేయకుండా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టుకోవడం, ఏం చేయడానికి జాతీయ స్థాయిలో పోయారనే వర్డ్స్ ను కూడా వాడిన పరిస్థితులు అవుతున్నాయి. కేసీఆర్ నే డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడడం కూడా దీనికి ఒక చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో కంటే బీఆర్ఎస్ మీదే ఆమె టార్గెట్ పెట్టింది. బీఆర్ఎస్ నే చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తా ఉంది. దానికి సంబంధించి కూడా అటు ప్రభుత్వాన్ని ఒకవైపు విమర్శిస్తూనే అటు బీజేపీని కూడా విమర్శిస్తూనే, కానీ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ ను విమర్శిస్తుంది, కేసీఆర్ ను కూడా విమర్శిస్తుంది. అంటే ఒక పొలిటికల్ ఎజెండా ఎంచుకున్నప్పుడు అందరూ
అందరినీ విమర్శించాలి, అందరూ పొలిటికల్ శత్రువులే కాబట్టి అందరి శత్రువులాగానే చూడాలి, తన తండ్రి అయినా సరే పొలిటికల్ గా శత్రువుగానే నేను చూస్తానంటూ కూడా ఆమె చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కవిత తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, జాగృతి కార్యాలయంలో కేసీఆర్ ఫోటోని తొలగించారు అనే దానికి సంబంధించి అయితే జోరుగా జాగృతి వర్గాల్లో అయితే తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయానికి అందరినీ షాక్కి గురిచేసిందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. మండలిలో ఏదైతే తన సభ్యత్వం, శాసనమండలి సభ్యత్వానికి సంబంధించి రాజీనామా ఆమోదం పొందిన తరువాత ఆవిడ తీసుకుంది అని అంటే, మొన్నటి వరకు తన తండ్రి వల్ల తనకి ఎమ్మెల్సీ వచ్చిందనేటువంటి భావన, ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం నేను స్వయంగా రాజకీయంగా ఎదుగుతాను అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చిందా అనేటువంటిది. అలాగే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎవరైనా సరే నాకు ఒకటే, ఎవరి మీదైనా సరే నా పోరాటం ఆగదు అనేటువంటి రీతిలో దీనికి సంబంధించి జోరుగా అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇన్ని రోజులు కవిత ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఉండటంతో ఏదో ఒక రోజు కలుస్తారులే, తర్వాత తండ్రి కూతురుకు మధ్య ఉన్నటువంటి బంధంతోనైనా సరే ఈ సమస్య పోతుంది అనేటువంటి రీతిలో ఆలోచించినటువంటి పరిస్థితి. ఈ రోజున కేసీఆర్ ఫోటో కార్యాలయంలోంచి తీసేశారు అని అంటే కవిత ఏ విధంగా స్ట్రాంగ్గా ఉన్నారనేది కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి రేపటి నుంచి కవిత ఏ విధమైనటువంటి రాజకీయ వ్యూహంతో ముందుకు పెడతారనేది.